మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ టు డే 7. పొద్దున్నే చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకు అని మీకు చెప్పండి, చూపిస్తాను. పునుగులు, పులిహోర, ఎగ్గు, బేక్డ్ బీన్స్. ఇది మా రెస్టారెంట్ రెడ్ పెప్పర్. పెట్టిండు గాయస్, ఎంత మంచిగా చూసారా. ఇండియన్ కూడా పెట్టిండు తినడానికి. కానీ కొంచెం చట్నీ ఇస్తే బాగుండు. చట్నీ వెళ్ళాడు, సాంబార్ ఇచ్చాడు. కానీ నా మనసు వాళ్ళ తృప్తిగా తింటుంది పొద్దున్న. జంపర్ మే బంపర్. గాయస్, ఇది మెను. మీకు ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్, పాలు కావాలంటే పాలు, పెరుగు వద్దులేండి, ఎప్పటికీ ఫుల్ అయిపోయింది. ఇంకోటి చూపిస్తాను, మంచి బ్రెడ్లు, ఇంకేమున్నాయి గాయస్. లెమన్ రైస్, పునుగులు, సాంబారు, కార్న్, మంచి ఎగ్స్, ఏది కావాలంటే అది చేస్తాడు. థాయ్ ఫుడ్ కావాలంటే థాయ్ ఫుడ్. సో అది హోటల్. ఇక్కడ మీకు హోటల్ యొక్క ఓవర్ వ్యూ ఎట్లుంటుందో చూపిస్తాను. ఇంతేనా ఇది? మెట్లు మంచిగా ఉన్నాయేమో చూపిద్దాం అనుకున్నా. బయట నుంచి చూపిస్తాను ఎట్లుందో. ఇదే గాయస్ హోటల్. ఇప్పుడు మేము ఉన్నది ఫస్ట్ ఫ్లోర్లో. యాక్చువల్ మా రూమ్ ఎట్ సైడ్ అంటే ఈ కట్ అయింది చూసిరా, ఇగో ఇటు సైడ్. ఇందులో 18th ఫ్లోర్ కట్ అయిన దాంట్లో. బాగుంది హోటల్ అయితే, మంచిగా ఉంది. మంచిగా రిచ్ ఫీల్స్ ఉన్నాయి. గుడ్ గాయస్, ఇవాళ వీఆర్ గోయింగ్ టు షాపింగ్ అండ్ ప్లాటినం మాల్ ఆర్ దాని చుట్టుపక్కల ఏదైనా ఉంది ఆ ఏరియాకి వెళ్ళి షాపింగ్ చేయాలి. అదే ప్లాన్. చూసిరా, 1 పీస్ ఇవాళ అనిమే కొనాలి. మేము వెళ్ళేది సెకండ్ మెట్రో. నిన్ననే మొత్తం అండర్ గ్రౌండ్ పోయినాం కదా. నిన్న సబ్వే, ఈరోజు మెట్రో. ఇవాళ మొత్తం పైన గాళ్ళు చూపిస్తాను. అంటే అండర్ గ్రౌండ్ పోయినాం కదా. ఇది పైన. ఇది కలర్ పెయింట్ కూడా వెళ్ళాడు భయ్య, సిమెంట్ అట్నే ఉంది. మనం పోవాల్సిన స్టేషన్ వచ్చేసి చిట్లోం. ఏటీఎం కూడా ఉంది మీకు పైసలు కావాలంటే. ఇది రెగ్యులర్ మెట్రోలానే ఉంది. కొంచెం పబ్లిక్ బాగున్నారు కాకపోతే. ఇక్కడ ముంగట. ఓకే, బాయ్ గాయస్. రెగ్యులర్ మెట్రోనే గాయస్. కార్డు కూడా వచ్చింది. మన స్టేషన్ చెప్పినా కదా, గుర్తుందా? చిట్లోం. పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటాయి. ఇగో ఇట్లాంటివి పెట్టాలి మనం. ఇట్లా అనుకో, ఇవి ఇట్లా పెట్టి పడేయాలి. ఇక ఎవరి కాడు సైలెంట్ అని నిలబడతారు. మన దగ్గర అద్దాలు ఎరుగుతాయి అంతే. అద్దాలు ఎరుగుతాయి ఎందుకు? ఫాస్ట్నెస్ ఉంటుంది మనలో, ఆగం మీద పడతారు. అంటే కనీసం అడ్డం ఉంది కదా, కింద దుక్కకుండా అడ్డం పెట్టి పడేసాడు. ఒక దగ్గర నిలబడదంతా. అమ్మాయిల దాంట్లో కాకుండా అబ్బాయిల దాంట్లో నిలబడదాం. నిన్న కూడా ఫ్లోలో అమ్మాయిల దాంట్లో నిలబడడం గాయస్, గలీజ్ ఉండే. గాయస్, మన మెట్రో వచ్చింది. మధ్యలో వచ్చేటోళ్ళకి దారి ఇవ్వాలి. ఏమంటావు మంచిగా? ఇగో ఇలా లెక్క నిలబడాలి లైన్లో. మంచిగా ఇలా జగనే లేదు అక్క, స్ట్రేట్ పోవాలి. అక్కడ వచ్చిన అమ్మగడ్డ నిలబడ్డది అక్క. పోనీ జల్దీ, మేము మళ్ళీ పట్టాం ఇలా. గాయస్, మెట్రో దిగినాము. ఇది వేరే ఏరియా, మీకు అందుకే చూపిద్దామని చెప్పి తీసిన. డిస్ట్రిక్ట్ ఇది ఏదో డిస్ట్రిక్ట్, ఏదో సేమ్ అవే బిల్డింగ్లు. ఇప్పుడు మనం వెళ్ళే మాల్ ఏమో ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంది. వాక్ చేయాలి గాయస్, వాక్. మరి పొద్దున్న తాయి మసాజ్ ఎందుకు వేయించుకుని అనుకుంటున్నాం? నడవాల్సి వస్తుందని. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ కిలోమీటర్ ఉంది. అది ఇక్కడ మాల్ పేరు అందులో అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మేము వెళ్ళబోయేది ప్లాటినం మాల్. దాని ఆపోజిట్ ఇంకోటి ఏదో హోల్సేల్ మాల్ లాగా ఉంటుందంట. అక్కడ వెళ్ళి చూడాలి ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ ప్లాటినం వెళ్ళాలి. ఒకవేళ అక్కడ నచ్చకపోతే ఇక్కడ కొంటాం. ఓకే, బాయ్. మరి గాయస్, ఇక్కడ ఉన్నది ఎవరు, ఏ దేవుడో గెస్ చేయండి. బ్రహ్మదేవుడు అని నేను అనుకుంటున్నా. కరెక్టేనా?
చూసిరా గైస్ బ్రహ్మదేవునికి నేను కన్ఫిగేజ్ చేసిన అయితే పూజ చేస్తారు ఇగో లైన్ ఉంది ఇగో పెద్ద లైన్. వావ్ బాయ్. ఇందాక అటు సైడ్ నుంచి వచ్చేటప్పుడేమో వెనక లక్ష్మీదేవి ఫోటో చూసినాం, అది వీడియో తీయలేకపోయినా. బాగుంది. దేశంలో హిందూ కల్చర్ ఎక్కువ ఉంది. వీళ్ళంతా హిందువులే బేసిక్గా. వేరే మాల్. ఇక్కడ నుంచి మేము 1 కిలోమీటర్ నడవాలని చెప్పినా కదా, నడుస్తున్నాం. బిక్సీ ఉంది చూసిరా, బిక్సీ. మన బిక్సీ కాదు బై ది వే. సెంట్రల్ అవును, సెంట్రల్ వరల్డే ఆల్డ్ అంట. పెద్ద మనిషి ఏదో చదువుతాడు. అంత చుట్టుపక్కల చూడొద్దు, అక్కడ చూసి చదువు. ఎంత పెద్ద ఉంది రా బాబు, అయిపోతలేదు. వెనక కూడా మస్తు పెద్ద ఉంది. గాయస్ ఈ దేవుడు ఎవరో గెస్ చేయండి జల్దీ. హెంట్ ఇక్కడే ఉంటుంది చూడండి బొమ్మ. అగో చోలేమో చెప్తుంది అక్క. వీళ్ళు కూడా పాటిస్తారా ఇట్లా? వస్తుంది తెలుసా మీ అందరు? రేపు కాదు, ఎల్లుండి సండే. ఇది ఫేస్. జై బలో గణేష్ మహారాజ్కి జై. హ్యాపీ గణేష్ చతుర్థి. ఇంకో 1/2 కిలోమీటర్ నడవాలి బాబాయ్. వచ్చా వాటర్ మార్కెట్ అంటే ఇట్లనే ఉంటుంది కాదు. ఇవే నీళ్ళల్లా తీసుకొని పోతాడు. అట్లా పడాలు చిన్న చిన్న పడాలు వేసి తీసుకొని పోతాడు. మేము పోతలేము, ఎందుకంటే చూసిరు కదా నీళ్ళు ఎట్లున్నాయో. అవి కొంచెం చిల్లినా ఏ రోగం వస్తుందో తెలియదు. అందులోనే కూరగాయలు వంటలు అన్నీ చేస్తారు. అడలకెళ్ళి కడిగిచ్చిండు అనుకో, మన పని గోవిందా. గాయస్ వచ్చినాము హోల్సేల్ మార్కెట్, ప్లాటినం మార్కెట్. ఇందాక ప్లాటినం దాంట్లో పోయినాం కానీ ఆడ అది ప్లాటినం కదా, నిజంగా ప్లాటినం రేట్లు ఉన్నాయి. ఈడ కూడా అట్లా ఉంది. ఆడ చీప్ మార్కెట్ అంటాడు. ఈడ చూడు ఒక్కొక్కటి 900 1400. ఏం లేవు మళ్ళీ డ్రెస్సులు 1400 డ్రెస్ రూపీస్ కాదు గాయస్. ఇప్పుడు చూడు ఇది ఒకటి ఉంది, ఒకటి 1400 అంటే 3000 ఆల్మోస్ట్. ఇదొకటి 3000 కన్నా ఎక్కువనే. ఏం లేదు మళ్ళీ ఒట్టిదే. బట్ట ఏమన్నా ఉందా అంటే నేను బట్ట ఇక అదేదో ఇండియాలో కొనుక్కుంటాం కదా, అంటే కొనొచ్చు కానీ ఏం అర్థమవుతలేవు ఏది కొనాలని. ఎక్కువ పెట్టి కొంటామేమో అని బాధ. ఎక్కువ పెట్టేస్తాం, మాకు తెలియదు. నచ్చింది అనుకో, అది తెలియకుండా కొనేస్తాం. వాడికి వచ్చిన తర్వాత ఇది ఆల్రెడీ ఉంది కదా అని అంటారు. అప్పుడు ఇట్లాంటివి చాలా ఆన్లైన్లో వస్తున్నాయి కదా, సేమ్ క్లాత్. చాలామంది కొంటున్నారు కూడా. ప్లాన్ ఏంటంటే అర్థమైతే కొనడం, లేదంటే చాలా నడుస్తుంది. దీనికోసం చాలా దూరం వచ్చినాం. ఒకసారి మొత్తం మాల్ అంతా చూసి పైకి పోతాం. ఎట్లకి వెళ్ళిపోదామా? ఇక్కడేం లేవు, అమ్మాయిలే ఉన్నాయి. లెఫ్ట్ ఆర్ట్ నుంచి ఏం అర్థం కాకపోతే వెళ్ళిపోవడమే గాయస్. అర్థమవుతలేదు ఫస్ట్. అంటే డిమాండ్ ఏమో మరి ఇక చీప్ మాల్ అని చెప్పి, అంటే బ్యాంకాక్లో ఇంతకంటే చీప్ దొరకవు అనుకొని కొనేస్తారని చెప్పేసి ఇట్లా తయారు చేసినట్టు. హైప్ చేసిరు అంతే. అంత గొప్పగా ఏం లేదు, చిన్న ఉంది. మళ్ళీ మాల్ చాలా టైట్ ఉంది. క్వాలిటీ కూడా అట్లే ఉండే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఉన్నాయి, క్వాలిటీ ఉంది కానీ ప్రైస్ ఎక్కువ ఉంది. కానీ అర్థం కావట్లేదు ఏది కొనాలి ఏం కొనొద్దు. అన్ని అమ్మాయిలు అవే ఉన్నాయి, అబ్బాయిలు ఒక్కటి లేదు. ఇన్స్టాగ్రామ్లో చూసి ఇక్కడికి వచ్చినాము. ఇది వచ్చేసి హోల్సేల్ ఫ్యాషన్ మాల్ షాపు. అస్సలు రాకండి, రావచ్చు, బట్టలు బాగున్నాయి కానీ రేట్లు చీప్ అంటారు. చూసినావా? చీప్ కాదు గాయస్. మన ఇండియాలో ఇక్కడ తక్కువ దొరుకుతాయి.
ఇక్కడ ఏంటంటే కొన్ని క్లాత్స్ మాత్రమే ఇండియాలో దొరకని ఉన్నాయి, లైక్ సాటిన్ అవి కొన్ని క్లాత్స్ ఉంటాయి అనమాట డిఫరెంట్వి. అలాంటివి ఎక్కువ ఉన్నాయి, అవి దొరుకుతాయి మీకు ఇక్కడ దొరుకుతాయి మంచిగా. కానీ అవి మాకు అర్థం కాక మేము తీసుకోలేము. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ ఉంటేనే అర్థమవుతుంది. ఇక్కడ నాకు నా ప్యాంట్ నా డ్రెస్ నాకే తెలుస్తలేదు, నాకు పడుతుందో పడుతుందో అని. ఇక వేరే వాళ్ళకి ఏం కొంటాం పక్క, అందుకని చెప్పేసి మేము కొట్టలేము. ఎటు పోతున్నాం అంటే ప్లాటినం 5 ఫ్లోర్స్ ఉంటాయంటే చూడొచ్చు, ఉంటాయి అన్నాడు బావా. కాకపోతే ఇక్కడ బార్గెనింగ్ సిస్టమ్ అంట. సో 2-3 ఎక్స్ట్రా కొంటున్నామంటే బార్గెనింగ్ చేసి ఇస్తారు ప్రైస్ అని చెప్తున్నారు. అదే బార్గెనింగ్ అంటే ఎట్లుంటో తెలుసు కదా, మన ఇండియాలో బార్గెనింగ్ లెక్క ఉండదు. ఒక 50 రూపాయలు తక్కువ ఇవ్వ ప్లీజ్ అంటే సరే సార్ అంటాడు అంతే. ఇప్పుడు చూసాం ఈ ఆపోజిట్ నుంచి మళ్ళీ ఇటు వస్తున్నాం, మళ్ళీ ప్లాటినంకి వస్తున్నాం ఇందాక వచ్చిన దగ్గరికి. ఎందుకంటే మేబీ ఇక్కడనే మనం దొరుకుతాయేమో అని చెప్పేసి దీనికోసం చాలా దూరం వచ్చినాం భయ్య. ఏదో ఒకటి దొరకాలి. పైకి తంపా సరే లోపలికి పోతున్నాం, ఏమైనా దొరికితే చెప్తాం. ఏం లేదు, మేము ఈ రోడ్డు మళ్ళీ దాటినాం. ఇది ఉంది చూసిరా, ఇదే దీని ఆపోజిట్ ఇటు వచ్చినాం. ఇందులో ఏం లేదు పక్క, సరే ఇందులో ఇప్పుడు ఇళ్ళకి వచ్చినాం. సేమ్ అదే ఉంది చూడనికి. ఒక మళ్ళీ అదే స్టోరీ. ఎంత ఏం అర్థమవుతలేదు బాయ్ సాబ్. సరే ఏదైనా కనిపిస్తే ఏదైనా అర్థమైతే కొంటాం. బ్లాగ్ అప్డేట్ ఏం కొన్నామో ఎంత కొన్నామో తెలియదు. కొననైతే కొన్నాం, గట్టిగానే కొన్నాం కొంచెం. ఒక చీప్ అయితే లేవు, నార్మల్గా ప్రైస్లు ఉన్నాయి. ఓకే కొనుక్కున్నాం. ఒక్కొక్క జత ఒక 1000 రూపాయలు, 2000, 3000 అట్లా పెట్టి కొన్నాం. వ్యూ మస్తు ఉంది ఇటు నుంచి, సిటీ వ్యూ. ఇప్పుడు తినాలి, ఎడ తినాలి అర్థమవుతలేదు. తినేసి పోదాం. ఇవాళంతా షాపింగ్ డేనే ఉంది భయ్య. కాళ్ళు వస్తున్నాయి మస్తు, కాళ్ళు వస్తున్నాయి, చేతులు వస్తున్నాయి, రెండు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో వచ్చిన దాంట్లోకే మళ్ళీ పోతున్నాం. ఎందుకు చెప్పండి, మళ్ళీ ఆడేమన్నా నచ్చిందంట, ఆడ చూద్దామని పోతున్నాం. అయితే ఫుల్ తిన్నాం. ఏం తిన్నామని అడగకండి, కానీ తిన్నాం. బుర్గిర్ తిన్నాం గైస్. ఇదే ప్లాటినం మాల్. ఇక్కడ నుంచి వీఆర్ లీవింగ్ టు హోటల్. ఇప్పుడు హోటల్కి జల్ది ఎందుకు వెళ్తున్నామంటే నైట్ వేరే ప్రోగ్రామ్ ఉంది, చూస్తారు కదా ఏంటో. చూడండి బాయ్. చూడండి ఈ వాక్వే కిలోమీటర్ ఉంది గైస్. బట్ దిస్ ఈస్ వెరీ బెనిఫిట్ ఫర్ ద పెడెస్ట్రియన్. కింద మొత్తం వెహికల్స్, ట్రాఫిక్ ఉంది. యా ఆ ట్రాఫిక్ ఆ మెయిన్ రోడ్ రానికి నాకు తెలిసి ఒక 15 to 20 minutes తీసుకుంటుంది. మేము ఒక 5 to 7 minutesలో చేస్తాం అంతే, చాలా ఈజీగా. అది కూడా ఎవడో చెందకెళ్ళి గుర్తుతున్నా అన్నట్టు కూడా ఏముంది, అంతే. మంచిగా ఉంది, దూరం ఉంది, బట్ యా వెరీ గుడ్. డైరెక్ట్ మెట్రోకి వెళ్ళిపోతాం. మెట్రో నుంచి కూడా మళ్ళీ ఇంకొంచెం వాక్ ఉంది. ఇంద్రదేవుడు గాయస్, ఇంద్ర 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 గైస్. వీఆర్ ఇన్ మెట్రో అగైన్. ఇక్కడ నుంచి మేము వెళ్ళాల్సింది ఏంటంటే మళ్ళీ ఇంకో కిలోమీటర్ నడవాలి. కిలోమీటర్ కాదు, 700 meters. కిలోమీటరే 700 meters. ఇప్పుడు కిలోమీటర్ నడిచి మళ్ళీ పోయి పండుకోలేము, మళ్ళీ రావాలి. నెక్స్ట్ వచ్చే స్టేషన్ పేరు ఏం పేరు సార్ గైస్? ఫాదర్ని తెలుగులో ఏమంటారు అదే నాన్న. వచ్చింది వాయిస్ అట్లా అనాలి. నువ్వు తిన్నానా అంటే బాగుండు. నాన్న. 75 years later. వాయిస్ గాలికి వస్తుంది ఏమనుకోకూరి. మేము ఏడిపోతున్నాం, చాలా ఆగంలా వచ్చేసినాం. టైం అట్లా 3 minutes ఉందనగానే మేము ఉరికి వచ్చినాం. అభిగాడు కాలు నొప్పి లేచినా సార్ ఉరికి స్టార్ట్ అవుతుంది. చూడండి. Welcome to Tapia Princess Schools. We will warmly take care of you with our best service.
ఇదంతా లైన్ 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 చూసిరా అగో లైన్ కట్టిరు నాయన. ఇంతమందా? ఇంతమంది ఇద్దరు ఒకటేసారి చాలా మంది ఉన్నారు. ఏం కాదులే, మనకైతే ఒక రిజర్వ్, మనకు మంచిగా అప్పటి ఎక్కిచ్చేయండు. రిజర్వ్ టేబుల్ మొత్తం కిరాకుంటుంది మనది. చూడండి గాయస్, ఏసీలో కూర్చోవచ్చు, కానీ బయట వ్యూ కావాలంటే మాత్రం పాస్పోర్ట్ వాడే అన్నాడు. నేను అన్నానా? అట్లా రాసేయండు. మనం అగమగం వచ్చినాం కదా, నువ్వు వాడేసేయండి అంతే. హోటల్ వేద్దామన్నా ఇంకా రాకపోతే నీ పాటి రాకపోతుండే గాయస్. ఈ మాల్ అయితే సెక్సీ ఉంది మా. అరే మన ఎక్కడ మనకన్నా ముందు పోతే ఎట్లా రా? అందరికి అప్పటే ఏడు రాసింది అందరికి అప్పటే. సీట్ నెంబర్లు వచ్చేసినాయి. రూల్ పడ్డాయి. చెప్పా మీకు ఇంకోటి ఇస్తుంది. దీనికి సీట్ నెంబర్లు కూడా ఉన్నాయి గాయస్. ఓ ఇద్దరికే కానీ 2 టేబుల్ వేసేయండు. ఇటు గుంజేసేది. ఏమైందంటే చూపిస్తాగండి గాయస్. ఇగో ఇది ఈ పక్కన ఇంకో టేబుల్ వేసేయండి గలీజ్గా. వెల్కమ్ డ్రింక్ రా. వాడు తెచ్చేయడు, మనమే పోవాలి తినాలిగా. ఇదే గాయస్. పక్కన చూసిరా, ఇది ఇస్తాడు అనుకున్నాం, ఇది ఇచ్చేయండి. మా నెంబర్ ఇది 12RR. ఇద్దరికే 4 సీట్లు. అదేందో అర్థం కాలే. టేబుల్ పెద్ద ఉంది, నలుగురిని కూర్చోబెట్టలే, ఒకటే టేబుల్ టేబుల్ ఎక్కిచ్చేసి పడేసేయండి అట. ఒకవేళ 12 వరకు కూర్చోకపోతే మనం పోయి కూర్చున్నాం అంతే. ఎందుకు ఆ చిన్నగా ఇరికిపోయింది. ఇక్కడ ఎంతైనా పెట్టుకోవచ్చు అంటావా? కరెక్టే. ఆల్రెడీ మనుషులు వచ్చేసి మెనూ చూసుకుంటున్నారు. మెనూ చూసుకుంటారు, ఏం తినాలి, ఎట్లా తినాలి. కాక హోటల్ కూడా తీసుకుంటున్నారు. మెనూ మొత్తం టూర్ చేపిస్తాగా. బోట్ స్టార్ట్ చేయగానే బుఫే రెడీ కూడా మీరు తినచ్చు అన్నారు. చీమలన్నీ లేకపోతే ఈగలన్నీ చక్కెర చుట్టూ వాలినట్టు ఒకసారి లెఫ్ట్ తిప్పితే నీకు అనిపిస్తుంది మనుషులు ఎంత అగవాడి తింటున్నారు. గాయస్ మీద పడ్డారు గాయస్ అందరు. 5 minutes ఆగితే ఫ్రీ అవుతుందని కూడా తెలుస్తలేదు. టైం ల్యాబ్స్కి ట్రై చేస్తున్నాం, కానీ అయితే లేదు. నార్మల్ వీడియో మనకి ఏమంటారు, రాస్తా కనిపించాలి అంతే. వెనుక బిల్డింగ్లు కనిపిస్తే బాగుంటుంది. కనిపిస్తున్నాయి కదా. తిప్పాలా పడి మంచిగా కనిపిస్తుంది. దీన్ని టైం ల్యాబ్స్ ఎట్లా నార్మల్ వీడియో టైం సెల్ఫీలు వస్తుంది. సెల్ఫీలో రాదు. గాయస్ మెనూ స్టార్ట్ అయింది. వీల్ స్టార్ట్ విత్ కిమ్చి అంటే ఏందో అనుకున్నారు గాయస్. స్వీట్ సాస్ నాకు అది చూస్తేనే భయం అవుతుంది. తిన్నాను నేను. బాగుంటుంది. ఈ పక్క దీని మంచిగా నాకు దమ్ముంటే థాయ్ స్పైసీ మిన్స్డ్ చికెన్ సలాడ్. ఈ పక్కన చూసిరా, స్పైసీ మిక్స్ సీ ఫుడ్ విత్ గ్లాస్ వెర్మిసెల్లి. వెర్మిసెల్లి వెర్మిసెల్లి అదేంది?
పప్పాయ సలాడ్ గాయస్ అది ఒకటి షామ్ తుమ్ స్టార్ట్ చేస్తా. ఫేవరెట్ వైట్ రైస్ వచ్చింది, స్టీమ్డ్ వైట్ రైస్ నా ఫేవరెట్ గాయస్. అది ఇస్తాను గాయస్. ఇదే మన దిక్కు గాయస్. ఇంకేం తినలేదు నేను. కొంచెం పాస్తా తింటా కావాలంటే. ఎందుకంటే వెజిటేరియన్లో చాలా తక్కువ ఉంది. ఇగో ఇది నీకే మష్రూమ్ క్రీమ్ సాస్. ఇదేంటి సీ ఫుడ్ విత్ ఎల్లో కర్రీ. ఇదేందో చూసిరా సాబా ఫిష్ అంట. సాబా ఫిష్ ఏంది భయ్యా, ఏంది ఇదంతా? నెక్స్ట్ ఏంది బ్రాక్లీ ఇక్కడ స్పినాచ్ విత్ చీజ్. చూస్తానే ఎట్లా ఉంది. డీప్ ఫ్రైడ్ ఫిష్ కేక్ అంట. అరే ఇప్పుడు పేర్లు భలే పెట్టిండు చూసినా. ఇదే గాయస్ మేము తెచ్చుకున్న ఫుడ్. గాయస్ ఇది గుర్తుందా? ఇదే ప్యాలెస్. మేము కిలోమీటర్లు నడుస్తాం చూసారా. ఇక్కడేంది స్టింపు, అవి ఆయిస్టర్స్. న్యూజిలాండ్ నుంచి పట్టుకొచ్చేయండి అంట. బొక్కేం కదా, పక్క నీళ్ళకి వెళ్ళి తీసుకొచ్చినట్టు. ఏంటి బాబు పరిస్థితి? ఇటుందా? గాయస్ ఇందాక మీరు విన్న పాట తెలుగులో కూడా ఉంది. గెస్ చేసిన వాళ్ళకి బ్లాగ్ ఎండింగ్లో రివీల్ చేస్తా. గెస్ చేయండి అప్పట్లో ఎవరు వాడిరో గెస్ చేయండి. మనిషి నాకు ఇప్పుడు ఒకటి నచ్చింది. అదేందో చూపిస్తా చూడండి. స్టీక్ భయ, స్టీక్. ఇది చికెన్. నువ్వు తినేదే ఇగో ఇది తింటావు కదా ఇప్పుడు. ఇది తిన్నావా? తాతావా? ఇప్పుడు తాగుతావా? ఇప్పుడు తాగుతావా? తాగా బ్రో. వెళ్ళొచ్చుంటే మీకు ఈ నెంబర్ వస్తుండే ఇక్కడ సైడ్. మేము కొంచెం లేట్ వచ్చినాం కదా, అందుకే మాకు ఎంతకు వచ్చింది. మనం కొంచెం తేలిక వచ్చుంటే ముంగట వచ్చేది కదా. మేబీ 1 2 ఇట్లా ఉన్నాయి. ముందుకు వచ్చి ఉండే. సో అది గాయస్ ఇవాళకి ఇదే. ఇది అయిపోగానే చూద్దాం. యా వాటర్ మన చూసిరా ఎట్లా కనిపిస్తుంది చూడండి కదా, మస్తుంది. అక్షర్ధామ్ అట్లా నీకేమన్నా సాంగ్ మైండ్ లో నడుస్తుంటే ఆమె చెప్తే ఆమె వాడతా అంటారు. చెప్పు. మాయాదారి మైసమ్మో మైసమ్మ పాడుతుందా? లేకపోతే ఏ పాట? మల్లెల వాన నాలో గాజువాక పిల్ల మేం గాజులో లంగాదా, గాజువాక పిల్ల మేం గాజులో లంగాదా, గాజువాక పిల్ల ఫేవరెట్ పాట పిలిచిందొక హృదయం.
Yeah. అయిపోవచ్చింది గాయస్. మేము వచ్చింది ఇదే, ఇదే మాల్ చెప్పింది. చూసారా ఎట్లుందో, ఐకాన్ సిఎం మొత్తం స్టెప్ బై స్టెప్ ఉంటుంది. జై జై ముంగడికెళ్ళు. That's good. Looking pretty. Yes. All the way down. On my cue. Get ready. Get ready.
కష్టపడి డాన్స్ చేసిన We hope to see you again, మీరు everybody. బ్లాగ్ లో చూస్తారు వాడు ఎంత కష్టపడి డాన్స్ చేసిండు. నేను కట్ చేసిన గైస్ డాన్స్ కలిసి ఉండే ఏడుపు వస్తుంది గాయస్ నువ్వు కూడా ఏడుపు వస్తుంది What is that? Everybody, we hope to see you again. Thank you. మళ్ళా so సావా? much. You guys are amazing. Answers. It is fun. Thank you so నెక్స్ట్ టైం much. థాయిలాండ్ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం థాయిలాండ్ వచ్చినప్పుడు మళ్ళీ వస్తా అంటాడు ఒకటి వచ్చిందని అనుకుంటే ఇంకోటి పోయింది అదేంటంటే ఇగో ఇది ఫౌంటైన్ షో ఫౌంటైన్ షో నడుస్తారు లైట్ ఫౌంటైన్ అంతా బాగుంటుంది ఫౌంటైన్ షో కానీ మేము వచ్చేసరికి అయిపోయింది అది. మేము పోయేసరికి స్టార్ట్ కాలేదు Yeah. వచ్చేసరికి అయిపోయింది యాక్చువల్లీ 7 to 8 అన్నారు కానీ మరి 7 o'clock అయితే ఏం రాలేదు ఏం కనిపిస్తలేదు కానీ కానీ ఎంజాయ్డ్ ఎ లాట్ కానీ సూపర్ ఉంది అబ్బా నాకు ఇది నచ్చింది ఎందుకంటే ఫుడ్ ఇష్టపెట్టు ఫుడ్ ఓకే ఉంది కానీ వైబ్ వైబ్ బాగుంది మంచి పాటలు వైబ్ ఆల్వేస్ పాటలు డాన్స్ ఆ చుట్టుపక్కల వాటర్ల నుంచి పోవడం బిల్డింగ్లు ఇట్స్ చాలా బాగుంది అంటే ట్రై చేయాలి ఒకసారి పక్క బ్యాంకాక్ వచ్చిన వాళ్ళు పైసా వసూలు అయితే ఒప్పుకుంటా పైసలకు పెట్టిన పైసలకి అయితే మంచి వసూలు అది ఒప్పుకోవాలి మంచిగా చేసి ఇప్పుడు నువ్వు వెజిటేరియన్ కాబట్టి నీకు ఫుడ్ అంతా ఉండకపోవచ్చు ఫుడ్ ఇష్టపెట్టు కలర్లు బాగున్నాయి ఫుడ్ ఇష్టపెట్టు కలర్లు బాగున్నాయి మంచి కలర్ఫుల్ మంచి కలర్ఫుల్ సిటీ బోట్స్ కి కూడా కలర్స్ బాగుంది నెక్స్ట్ అంతే ఈరోజు ఇక్కడ నుంచి ఇవాళకి ఇదే గుడ్ నైట్స్ ఇవాళకి ఇంతే గాయస్ గుడ్ నైట్ మనకి శుభాకర్ యా శుభాకర్ రేపు ఉంటుంది చూడుర్రి రేపు ఇంకా వ్లాగ్ ఇక లాస్ట్ డే కదా రేపు అట్లే అంటున్నావు కానీ ఈరోజు కూడా షాపింగ్కే సరిపోయింది యా ఇప్పుడు బాగాలేదా ఇప్పుడు వ్లాగ్ సెక్సీ వచ్చింది ఓకే ఇట్స్ బీన్ లాంగ్ డే వీ గోనా స్లీప్ బాయ్ యా ఆగు రేపు వ్లాగ్ గురించి కూడా చెప్పాలి ముందే ఎందుకు రేపు ఎక్సైటింగ్ ఉంటారు అట్లా వ్లాగ్ ప్రీ క్యాపా ఎండ్ చేసేటప్పుడు ఎక్సైటింగ్ ఉండాలి కదా సో గాయస్ రేపటి వ్లాగ్ చూడండి పిచ్చెక్కిపోతుంది మీకు అట్లా ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్ పెడుతున్నాము రెడీగా ఉండండి బాయ్ గాయస్